అద్భుత విగ్రహామరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి కార్తీక శుభయోగం శీర్షికన కార్తీక మాసంలో వచ్చే బహుళ అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. కార్తీక బహుళ అమావాస్య మంగళవారంతో కలిసి వచ్చింది. మంగళవారంతో కలిసి వచ్చిన అమావాస్యను భౌమ అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. భౌమ అమావాస్య సందర్భంగా రుణబాధల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, భూలాభాన్ని గృహలాభాన్ని సిద్ధింపజేసుకోవటానికి, రియల్ ఎస్టేట్ రంగంలో మంచి పురోభివృద్ధిని సాధించటానికి, సోదరులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించి విజయవంతం చేసుకోవటానికి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. ప్రధానంగా ఈరోజు స్నానం చేసే సమయంలో నల్ల నువ్వులు, ఉసిరిక పొడి నీళ్లలో కలుపుకొని స్నానాన్ని ఆచరించాలి. ఆ తర్వాత మీ గృహంలో నైరుతి దిక్కులో ఒక గాజు పాత్రలో నీళ్లు పోసి ఆ నీళ్లలో రాళ్ళ ఉప్పు కలిపి ఆ నీటిని ఏర్పాటు చేయాలి. అమావాస్య మొత్తం కూడా రాళ్ళ ఉప్పు కలిపిన నీరు నైరుతి దిక్కులో అలానే ఉంచి మర్నాడు ఉదయం స్నానం చేశాక ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో పోయాలి. భౌమ అమావాస్య సందర్భంగా ఈ విధి విధానం పాటించినట్లయితే ఇంటి యజమానికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే ఈరోజు సాయంకాలం పూట గృహానికి ఇరువైపులా తమలపాకు మీద రాళ్ల ఉప్పు ఉంచి, ఆ రాళ్ల ఉప్పు మీద మట్టి ప్రమిద ఉంచి, మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగించి ఆ దీపంలో కొన్ని లవంగాలు వేయాలి. అలా చేయటం ద్వారా భౌమ అమావాస్య సందర్భంగా విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే ఈరోజు దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేస్తే చాలా మంచిది. లేదా నిమ్మకాయ పులిహోర పంచిపెట్టడం ద్వారా కూడా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కందులతో తయారు చేయబడిన పదార్థాలు దేవాలయ ప్రాంగణంలో పంచిపెట్టిన ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. శ్రీ మహాలక్ష్మీదేవి పరిపూర్ణమైన అనుగ్రహం కలగటానికి కార్తీక మాసంలో వచ్చే అమావాస్య సందర్భంగా నవధాన్యాల పరిహారం పాటించాలి. అంటే లక్ష్మీదేవి చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి తామర ఒత్తులతో దీపాన్ని వెలిగించి లక్ష్మీ పూజలో నవధాన్యాలు ఉంచాలి. పూజ పూర్తయిన తర్వాత లక్ష్మీదేవికి కర్పూర హారతి ఇచ్చి క్షీరాన్నం నివేదించి ఆ తర్వాత ఆ నవధాన్యాలు ఎక్కడైనా పరిశుభ్రమైన ప్రదేశంలో చల్లాలి. ఆ నవధాన్యాలు మొలకలు వచ్చిన తర్వాత గోమాతకు ఆహారంగా తినిపించాలి. భౌమ అమావాస్య సందర్భంగా ఈ విధి విధానాలు పాటిస్తే విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే ధర్మశాస్త్రం ప్రకారం ఆద్యే అంతిమే మధ్యమే చ దినేయ స్నానమాచరేత్ మాస స్నాన ఫలం తేన లభేత్ నాత్ర సంశయ అన్నారు. కాబట్టి కార్తీక మాసంలో బహుళపక్షంలో వచ్చే అమావాస్య ఆఖరి రోజు కాబట్టి ఈరోజు తెల్లవారుజామున నదికి వెళ్ళి నదిలో స్నానం చేయండి. లేదా గృహంలో తెల్లవారుజామున చన్నీటితో స్నానం చేయండి. కార్తీక మాసంలో 30 రోజులు స్నానం చేసిన విశేషమైన ఫలితాన్ని పొందటానికి ఈరోజు తప్పనిసరిగా తెల్లవారుజామున స్నానాన్ని ఆచరించాలి. అదేవిధంగా కార్తీక అమావాస్య సందర్భంగా ఈరోజు దేవాలయంలో వృక్షాకారంలో దీపాలను వెలిగిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయని ప్రామాణిక ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. వృక్షాకారం, చెట్టు ఆకారంలో దీపాలను దేవాలయ ప్రాంగణంలో వెలిగించడం ద్వారా విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. గౌరీ తపవ్రతం అనే ప్రత్యేకమైన వ్రతాన్ని కార్తీక బహుళ అమావాస్య రోజు ఆచరిస్తారు. కాబట్టి ఈరోజు గౌరీదేవిని పూజించిన విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. శివాలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించిన, దీపదానం చేసిన పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. కార్తీక అమావాస్య, భౌమ అమావాస్య సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి, సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతున్న తరుణంలో మార్గశిర మాసంలో వచ్చే పర్వదినాల విశిష్టత ఏంటో, మార్గశిర మాసంలో వేటిని దానంగా ఇస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు, అలాగే పోలీస్ వర్గ దీపం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో రేపటి శుభయోగంలో పరిశీలిద్దాం. నమస్కారం. సూర్య భగవానుడు మనకు ఒక్కసారి కనబడగానే రాత్రి వెలిగించుకున్నటువంటి బుడ్డి దీపాలన్నీ అంత బాగున్నాయని అంటామా అండి మనం? అది కనిపించే కూడా ఇవి ఎంత కాంతులో అని వాటినే వెలిగించుకుంటూ కూర్చున్నామంటే మనం మూర్ఖులం అయి ఉంటాం, అంతే కదా. అలాగా స్వామి యొక్క ఈ సత్యసుందరమైన ఆకృతి కనబడగానే మందమందములైన లౌకిక విషయాలన్నీ కూడాను ఇంకా మనకు పట్టవు, ఇది అనమాట అర్థం. అందుకే లౌకికమైన ఆనందములన్నీ
లౌకికమైన ఆనందాలంటే అర్థం ఏంటి? ఈ భూలోకంలో దొరికే ఆనందాలు మాత్రమే కాదు, ఈ భూమి మొదలుకొని బ్రహ్మలోకం వరకు ఈ మధ్యలో ఇంద్రాది లోకాలన్నీ వెళ్ళిపోయాయి. ఈ చతుర్దశ భువనాల్లో లోకాల్లో దొరికే సమస్త ఆనందములు మందార్థములే అని ఎప్పుడు అనిపించింది? ఈ బుడ్డి దీపాలన్నీ చాలా అల్పములే అని ఎప్పుడు అనిపించింది? సూర్యుడంటూ వచ్చాక, అది రానంత వరకు ఇవే గొప్పవి. అలాగే ఆ శివుడి యొక్క దివ్య సుందరాకృతి ఒక్కసారి దర్శించగానే ఈ లౌకికములైన ఇహలోక పరలోక జనితములైన సర్వ విషయములు కూడా అత్యల్పములు అని ఎరుక కలిగి అదే దివ్యమైనది, అదే శాస్త్రమైనది, అదే సంపూర్ణమైనది అనే భావం కలుగుతుందయ్యా. ఒక్క శ్లోకంలో ఎంత అందమైన భావం చెప్పాడు చూడండి. మందార్థ సంసార నిందామతే పాహి మాం హే విభో పార్వతీశ ప్రభో. చూశారా, వినగానే ఒక అందం, ఆలోచిస్తే ఎంత అందమో, ఈ రెండు అందాలు ఆస్వాదిస్తే ఎంత ఆనందమో, అది శివకర్ణామృతం అంటే. ఇక్కడ ఆ అందం ఆనందం కలబోసి పరిగెడుతున్నాయండి ప్రతి శ్లోకంలో. అత్రిగోత్ర ప్రభూ మిత్ర చిత్రాంశు సద్గోత్ర నేత్రత్రయీ పత్ర చిత్రానన శత్రువిత్రాసకుర్జైత్ర యాత్రాస్థితే పాహి మాం హే విభూ పార్వతీశ ప్రభో. హాయిగా ప్రశాంతంగా ఒక చోట కూర్చుని నోరార ఈ శ్లోకాలు చదువుతూ ఉంటే ఆరోగ్యం బాగుపడదా చెప్పండి? ఇక్కడ శారీరక మానసికమైన జబ్బులన్నీ పోతాయి ఇవి చదువుతూ ఉంటే. అసలు అంత హాయిగా ఉంటుంది. ఇలాంటి సంగీతం ఏ జబ్బునైనా పోగొడుతుందండి. అదే కర్ణామృతం అంటే. అత్రిగోత్ర ప్రభూమిత్ర చిత్రాంశు సద్గోత్ర నేత్రత్రయీ పాత్ర చిత్రానన. అయ్యా, తమరి ఆననము చిత్రాననము. చిత్రాననం అంటే ఆశ్చర్యకరమైనటువంటి వదనమది. ఇలాంటి వదనం ఎక్కడా కనబడదండి. చిత్రం అంటే ఆశ్చర్యం. చిత్రం అంటే చినోతి అనేక వర్ణాహ ఇది చిత్రం. వివిధ వర్ణములు ఆ ముఖంలో కనబడుతున్నాయట. ఎందుకంటే తెల్లని గంగమ్మ చంద్రుడు పైన కనబడుతున్నారు, క్రింద నల్లని విషయం కనబడుతుంది. అప్పుడే 2 రంగులు వచ్చేసాయి. ఇంకా ఆ తర్వాత 3 నేత్రములకు 3 రకాల రంగులు. అందుకు స్వామి పసిమి రంగు సూర్యకాంతి, తెలుపు రంగు చంద్రకాంతి, అరుణవర్ణం అగ్నికాంతి, ఈ 3 కనబడుతున్నాయి. కనుక నీ చిత్రాణనం కాదు, నీ చిత్రాణంలో ఉన్న 3 కళ్ళు మాకు కావాలి. ఆ కళ్ళని మాత్రం విడిచిపెట్టకూడదు, ఆ చూపే చాలా ముఖ్యం. అత్రిగోత్ర ప్రభు మిత్ర చిత్రాంశు, అందులో ఉన్న 3 నేత్రములు ఏంటో చెప్తున్నాడు. అత్రిగోత్ర ప్రభు ఒకడు. గోత్రం అంటే తెలుసు కదా, వాడి వంశంలో పుట్టడం. అత్రిగోత్రంలో పుట్టిన రాజు ఒకడు. రాజు అనే మాట రూలర్ అనే కాకుండా చంద్రుడనే అర్థాన్ని కూడా చెప్తుందండి. సంస్కృతంలో రాజశేఖర అని శివుడికి పేరున్నది. రాజా అంటే చంద్ర అని అర్థం, రాజశేఖర అంటే చంద్రశేఖర. ఇంకో విధంగా రాజశేఖర అంటే లోకపాలకులు అందరూ ఉండొచ్చు, వాళ్ళందరికీ పాలకుడు ఈయన. ఈయన్ని మించిన రాజు లేడు కనుక రాజశేఖర. ఈ 2 అర్థాలు ఉన్నాయి అందుకే రాజశేఖర అంటే శివుడు. కానీ రాజు అంటే ఎవరు? చంద్రుడు అని అర్థం ఉన్నది. ఇప్పుడు అత్రిగోత్ర ప్రభు, అత్రిగోత్రంలో పుట్టిన రాజు అంటే అత్రికి బ్రహ్మదేవుడు చంద్ర రూపంతో పుట్టాడు అని మనకు పురాణం చెప్తున్నది. కనుక చంద్రుడికి ఆత్రేయుడు అని పేరున్నది. కనుక అత్రిగోత్ర ప్రభు అంటే ఎవరు? చంద్రుడు. మిత్ర అంటే ఎవరు? తెలుస్తుంది కదా, చిత్రాంశువు. మళ్ళీ చిత్రాంశం అంటే అనేక రంగుల కాంతులు వెదజల్లువాడు. చిత్రాంశువు అంటే అగ్నిభట్టారకుడు, ఇది అర్థం. ఇవి వైదిక శబ్దాలండి ఒక్కొక్కటి కూడా. అంటే పురాణ విజ్ఞానం తెలిస్తే కానీ శ్లోకాలు అర్థం కావు. ఈ శ్లోకాలు అర్థం చేసుకున్న నెపంతో మనం ఎన్ని పురాణాల విజ్ఞానాలను తెలుసుకుంటున్నామో. అందుకే పెద్దల కావ్యాలు ఎందుకు పట్టుకోవడం అంటే ఆ కావ్యాల ఆధారంగా ఎన్నో గ్రంథాల జ్ఞానం తెలుసుకోవడం, అందుకు గ్రహించాలి. ఇవన్నీ కూడా ఎందుకు ఏర్పాటు చేశారో తెలుస్తుంది కదా వ్యాఖ్యానాలు. తద్వారా మన ఋషులు ఇచ్చిన సమస్త శాస్త్రజ్ఞానములు తెలుస్తున్నాయి. ఇప్పుడు అత్రిగోత్ర ప్రభు మిత్ర చిత్రాంశు అంటే చంద్ర సూర్య అగ్ని, వీళ్ళు సద్గోత్ర నేత్ర. గోత్రం అనే దానికి పేర్లను కూడా అర్థం ఉన్నది. కానీ ఈ 3ంటిని సమూహముగా చేసుకుని నేత్రత్రయీ పాత్ర, ఆ 3 కళ్ళు పెట్టుకున్నటువంటి నీ చిత్రాననం ఉన్నదే, ఆ చిత్రాననము కలిగిన స్వామి నన్ను రక్షించవయ్యా. ఇది ఆ మొదటి వాక్యాలకు అర్థం. రెండవది శత్రువిత్రాసకుర్ జైత్రయాత్రా స్థితే, శత్రువుల్ని భయపెట్టే నీ జైత్రయాత్రలో వెళుతున్న నీ స్వరూపం ఏదైతుందో అది నన్ను రక్షించుగాక అన్నారు. అంటే ఇక్కడ ఎలాంటి రూపం చూపిస్తున్నాడంటే త్రినేత్రధారి అయి యుద్ధానికి వెళుతున్న శివుణ్ణి మనకు చూపిస్తున్నాడు. మొత్తం శివకర్ణామృతం పూర్తయ్యే లోపల మీకు ఎన్ని రకాల శివస్వరూపాలు కనబడతాయి చూడండి. శివుడి నానావతారములు ఇందులో మనకు గోచరిస్తాయి. కూర్చున్నవాడు లేదా నాట్యం చేసేవాడు కనబడచ్చు. ఇవాళ ఎలాంటి వాడు కనబడుతున్నాడంటే శత్రు సంహారకుడైన మూర్తి గోచరిస్తున్నాడు. శత్రు సంహారకుడు బయలుదేరుతున్నాడు. శత్రు విత్రాసకురు జైత్రయాత్రా స్థితే. జైత్రయాత్ర అంటే అర్థం ఏంటంటే ప్రతివాడిని ఓడించుకుంటూ జయించే యాత్ర జైత్రయాత్ర. తమరు జైత్రయాత్రకు బయలుదేరారు. మీరు బయలుదేరారంటేనే శత్రువుల గుండెల్లో అప్పుడు గుబులు బయలుదేరిపోయింది వాళ్ళకి.
అందుకు శత్రు విత్రాసకృత్. ఎవరా శత్రువులు? త్రిపురాసుర సంహారం కోసం స్వాములు బయలుదేరినప్పుడు నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ అంటున్నాం కదా. త్రిపురాంతక మూర్తి ఆ వెళుతున్నప్పుడు ఎలా ఉన్నాడు? ఆ ధనస్సు, అమ్ముల పొది ఇవన్నీ పట్టుకున్నాడు. పినాకం ఆయన ధనస్సు పేరు. అది పట్టుకుని వస్తూ ఉంటే నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యామతే నమ అంటున్నామా కదా. రుద్రం అంతా కూడా ఆ త్రిపురాసుర సంహారానికి బయలుదేరినవాడు, త్రిపురాసుర సంహారం చేసిన రుద్రుడికి నమస్కారంగా కూడా భావించుకోవచ్చు. కనుకని ఇక్కడ శత్రువిత్రాసకృజైత్రయాత్రా స్థితి అని చెప్పినప్పుడు త్రినేత్రధారి అయి త్రిపురాసుర సంహారానికి బయలుదేరిన ఆ పరమేశ్వరుని యొక్క వీరశృంగారమూర్తిని ఇందులో దర్శించారు అని చెప్పచ్చు. ఎన్ని రకాల మూర్తులు చూడండి. ఇప్పుడు ఆ ప్రతాపమూర్తే కనబడతాడు 5 శ్లోకాల్లో కూడా మనకి. చండ దుర్దండ పిండీకృతో దండ సత్తుండ శౌర్య ప్రచండే భగండ స్థల కుండల శ్రీ భజత్ కుండలీశ ప్రభో పాహి మాం హే విభో పార్వతీశ ప్రభో. చండ దుర్దండ పిండీకృతో దండ సత్తుండ శౌర్య ప్రచండే భగండ స్థల. ఇప్పుడు చూపిస్తున్నది ఏమిటి అంటే, స్వామి నీ బాహువులు ఎంత గట్టివి అంటే సాధారణంగా బాహువుని పోల్చేటప్పుడు ఏనుగుల తొండాలతో పోలుస్తారు. చూడండి, పైన బలంగా ఉండి కిందకి సన్నగా దిగుతుంది తొండం. అదేవిధంగా బాహాదండములు కూడా అలా ఉంటాయి. కానీ ఏనుగుల తొండంతో పోల్చాల్సింది కాదయ్యా నీ చేతులు. ఉపమానం లేదు. ఎందుకంటే ఒక పెద్ద ఏనుగు రాక్షసుడు కుంభస్థలాన్ని పగలగొట్టిన చేతులు ఇవి సామాన్యం కాబట్టి. వాడి గండస్థలాన్ని ఒక్కడు కొట్టావు నువ్వు, కొట్టగానే వాడు మరణించాడు. అంటే గజాసుర సంహారాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. గజాసుర సంహారం చేసేవు నువ్వు. గజాసుర సంహారం చేసే నీ చేతుల్ని ఆ గజము యొక్క తొండంతో ఎలా పోలుస్తానయ్యా అన్నాడు ఇక్కడ. ఆ చెప్పడంలో ఉన్న అందం ఇది. పైగా కుండల శ్రీ భజత్ కుండలీశ ప్రభో. కుండలి అనే మాటకు అర్థం ఏంటంటే చుట్ట చుట్టుకోవడం అని అర్థం. కుండలాకారం అంటే చుట్ట. కుండలములు అంటే చెవికి పెట్టుకునేవి, అవి గుండ్రంగా ఉంటాయి కనుక వాటికి కుండలములు అని పేర్లు. అలా కుండలి అంటే సర్పము అని మరొక అర్థం అనేది. అది చుట్టుకుంటుంది కనుక దాని కుండలి. మరి కుండలిని ఎందుకు వచ్చింది? మరి ఈ కుండలికి ఈశుడు ఎవడు? కుండలీశుడు అంటే పాములు రాజు ఎవరు? ఆదిశేషు అవ్వచ్చు, అనంతుడు అవ్వచ్చు, వాసుకు కావచ్చు, తక్షకుడు కావచ్చు, కర్కోటకుడు కావచ్చు, చాలా ఉన్నాయి. సర్పాల్లో గొప్పవండి. ఈశా అంటే గొప్పది అని అర్థం తీసుకోవాలి. కుండలీశా అంటే సర్పముల్లో గొప్పవి ఏవో వాటిని కుండలంగా చేసుకున్నవాడు. కుండలినే కుండలిగా చేసుకున్న స్వామి అన్నారు ఇక్కడ. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. కార్తీక దామోదరాయ నమ. హరిహరాత్మక తత్వం కార్తీక మాసంలో చివరి రోజు. ఈరోజు అమావాస్య. ఈ రోజున నదీ తీర ప్రాంతాల్లో అరటి దొప్పల మీద దీపాలు పెట్టి నదిలోకి అందరూ కూడాను విడిచేటువంటి సుదినం. ఈ విధంగా కనుక చేసినట్లయితే కార్తీక దామోదరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాలు మనకు ఎల్లవేళలా కూడాను ఉంటాయి అని చెప్పేసి నమ్మకం. ఇది సనాతన సంస్కృతి సంప్రదాయం కూడాను. చాలామంది ఈ కార్తీక మాసం అంతా కూడాను చల్లని నీటితో స్నానాన్ని ఆచరించటం, విభూతి ధారణ చేసి శివనామం చేసుకోవటం, అలాగే హరినామ సంకీర్తన చేయటం, హరి ఓం అనే మంత్రాన్ని జపిస్తూ గోవిందనామాలు చేస్తూ ఈ నెలంతా కూడాను తమకు తోచిన చందంగా దాన ధర్మాలని ఆచరించడంతో పాటుగా దేవాలయ సందర్శనాలు కూడాను ఆచరించడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా అమావాస్య తిథి నాడు పితృదేవతల యొక్క ఆశీస్సులు కావాలి అని చెప్పేసి భావన చేస్తూ తర్పణాదులు నిర్వహించిన పిదప ఈ యొక్క అరటి దొప్పలో దీపాలు వెలిగించి కార్తీక దామోదరాయ నమః అంటూ నీటిలో వదిలేటువంటి సనాతన సంప్రదాయం కనిపిస్తుంది. ఇలా ఎవరైతే చేస్తారో వారికి లక్ష్మీప్రదమైన జీవన విధానాన్ని పరమేశ్వరుడు విష్ణుమూర్తి ఇల్లాలు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు అని చెప్పేసి శాస్త్రవచనం. అలాగే ఈ రోజున
అన్నదానం కూడా నిర్వహించడం చాలా విశిష్టవంతమైనటువంటి ప్రభావం. తోచిన చందంగా వస్త్రదానం, పళ్ళదానాలు, వివిధ రకాలైన దానాలు కూడాను ఈ రోజున ఆచరించడం వలన ఎనలేని అనిర్వచనీయమైనటువంటి పుణ్యం మనకు వచ్చి తీరుతుంది సుమా అంటోంది శాస్త్రం. దీన్ని మరి భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయ రీత్యా ఆచరించాల్సిందే. కార్తీక మహాపురాణ పఠనం చేయటం వలన కూడాను విశిష్టవంతమైనటువంటి పుణ్యఫలం వచ్చి తీరుతుంది అంటోంది శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రూన్ సంహర మాం రక్షశ్రియందాపయమి ప్రభో. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృన్నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం మంగళవారం. సూర్యోదయం 6:40 సూర్యాస్తమయం 5:39. తిథి అమావాస్య తెల్లవారుజామున 5:01 వరకు. నక్షత్రం అనురాధ ఉదయం 11:52 వరకు. వర్జం సాయంకాలం 5:16 నుంచి 6:49 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:52 నుంచి 9:36 వరకు. మరల రాత్రి 10:52 నుంచి 11:44 వరకు. అమృతకాలం రాత్రి 2:32 నుంచి 4:05 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టకౌర్గరీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 2:50. నేటి విశేషం అమావాస్య మంగళవారం, అమాభౌమవార యోగం అంటారు. ఈ రోజున చేసేటువంటి నదీ స్నానం, సముద్ర స్నానం, దానం అత్యంత ఉత్కృష్టమైన సత్ఫలితాలని కలుగజేస్తాయి. అంటే మనం ఒకసారి చేసేటువంటి దానం, ఒకసారి చేసేటువంటి స్నానం మొదలైనవి 1,00,000 రెట్లు ఫలితాన్ని ఇస్తాయి. అటువంటి ఉత్తమమైనటువంటి పర్వదినం ఇది. అందులోనూ ఇది కార్తీక మాసం కావడం వల్ల చాలా విశేషం. అలాగే పితృదేవతారాధనకు కూడా చాలా 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 మంచిది. ఆ విధంగా పుణ్యాన్ని సంపాదించడం వల్ల మనం ఉత్కృష్టమైనటువంటి సత్ఫలితాలను పొందగలుగుతాం. అలాగే మంగళవారం కాబట్టి అప్పులు తీరడం కోసం చక్కగా రుణమోచక అంగారక స్తోత్రం, రుణమోచక గణేశ స్తోత్రం, రుణమోచక నృసింహ స్తోత్రం పారాయణ చేసుకోవడం, శ్రీ గణేశ రుణం చింది అనే మంత్రాన్ని జపం చేసుకోవడం. అప్పులు తీరడానికి, అప్పులు తీరడం అంటే మామూలు డబ్బు అప్పు చేసినవి తీరడం ఒకటే కాదండి. పితృరుణం, మాతృరుణం ఇలా చాలా ఉంటాయి. అవన్నీ తీరడానికి చాలా బాగా ఉపకరిస్తుంది. అలాగనే మంగళవారం కాబట్టి దీన్ని జయవారం అంటారు. హనుమంతునికి చాలా ప్రీతికరమైనది. ఆ స్వామివారికి సింధూరు పూజ చేయడం, లేదా ఆకు పూజ చేయడం, అప్పాలు నివేదన చేయడం, ప్రదక్షిణాలు చేయడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, ఇవన్నీ కూడా విజయాలను అందిస్తాయి. అలాగనే ఈరోజు ఉన్న విశిష్టమైనటువంటి అంశంగా చెప్పేది కార్తీక మాసంలో చివరి రోజు. అందువలన మనం నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేసి వ్రతాన్ని సమాప్తం చేసుకోవడం చాలా మంచిది. అలాగే సాయంకాలం దీపదానం చేయడం మంచిది, ఆకాశ దీపదానం చేయడం మంచిది. ఇవన్నీ కూడా ఉత్తమమైన సత్ఫలితాలను అందజేస్తాయి. నేటి ఆణిముత్యాలు. ఆవేశంగా ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, ఆనందంగా ఉన్నప్పుడు ఆలోచించకుండా మాట ఇవ్వడం చాలా ప్రమాదకరం. ఓం భవాయ నమః.
ఆయన ప్రీతిని అర్థం చేసుకుని నువ్వు ప్రీతితో నిలబడగలగడం, దామోదరుణ్ణి అధిదేవతగా ఆయన తత్వాన్ని అర్థం చేసుకుని భక్తి భావనతో నువ్వు నిలబడడం. దామోదరమావాహయామి అన్నట్లే త్రయంబకమావాహయామి అంటారు. త్రయంబకుడు అంటే త్రయాణం లోకానాం అంబక పిత అని అమరకోశం. 3 కన్నులున్నవాడు త్రయంబకుడు. ఈ జగత్తుకంతటికీ కూడా తల్లి తండ్రి అయినటువంటి వాడు త్రయంబకుడు. నారాయణుడు అన్నప్పుడు ఏదో, త్రయంబకుడు అన్నప్పుడు కూడా అదే. ఆ పరమేశ్వరుడే నీలమేఘశ్యాముడై శంఖచక్ర గదాపద్మములు పట్టుకుంటే స్థితికారుడైన దామోదరుడు. ఆ పరమేశ్వరుడే తెల్లగా మెరిసిపోతూ స్ఫటికమణినిభం పార్వతీశం నమామి అని కూర్చుంటే పరమశివుడు. శాకంబరీతి శశిశేఖర వల్లభేతి గిర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి అంటారు శంకరాచార్యుల వారు. ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆ వేషం పరమేశ్వరుడు కడుతూ ఉంటాడు. నీకు చదువు ఇవ్వాలని నువ్వు అడిగితే వీణ పట్టు కూర్చుంటుంది, డబ్బు ఇవ్వాలని అడిగితే పద్మంలో కూర్చుని అభయహస్తాన్ని చూపిస్తుంది. నీకు శరీర పటుత్వం కావాలి అని నువ్వు అడిగితే ఆమె రుద్రాణీ స్వరూపిణి అయి నీ ముందు కూర్చుంటుంది. నీకు ఏది ఇవ్వాలని నువ్వు కోరుకున్నావో దానికి అనుగుణమైన రూపంలో ఆవిడ కూర్చుంటుంది. ఆ స్వరూపమే నీకు చదివిచ్చినప్పుడు సరస్వతి, నీకు ఐశ్వర్యం ఇచ్చినప్పుడు లక్ష్మి. నువ్వు ఏదడిగావో దానికి తగిన వేషం ఆవిడ కట్టిందంతే తప్ప తత్వతః వస్తువునందు మార్పు లేదు. ఇది తెలుసుకోవడం త్రయంబక స్వరూపాన్ని దామోదర స్వరూపాన్ని సమాన బుద్ధితో ఆరాధిస్తూ దీపాన్ని ప్రధానం చేసుకుని ఆరాధన చేయడం. ఉపనిషత్తు అంటుంది ఏకో దేవః సర్వభూతేషు గూఢః సర్వభూతాంతరాత్మా సర్వభూతాధివాసః అంటుంది. అసలు పరమేశ్వరుడికి రూపమే లేదు, నిర్గుణుడు నిర్జనుడు. ఆయన నిష్కళంకంగా నిర్గుణంగా ఉండేటటువంటి స్వరూపం. అటువంటి వాడు మనకు ఒక ఆధారం దొరకాలి కాబట్టి ఒక రూపాన్ని స్వీకరిస్తాడు. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాన్ని విచిత్య ధీరః. కృష్ణ భగవానుడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటాడు. నేను నన్ను ఒక రూపంతో చూడాలని కోరుకున్నటువంటి పరమ భాగవతోత్తములైనటువంటి వారి కోరిక తీర్చడం కోసం వారి మాంసనేత్రానికి దర్శనం అవ్వడానికి ఒక పాంచభౌతిక స్వరూపంతో ఆవిర్భవించాను తప్ప అదే నా స్వరూపము కాదు. నా అసలు స్వరూపము వ్యాపకత్వము, అంతటా నిండి నిబిడీకృతమైపోయానంటే ఆయన కానిదేం లేదు. అందుకే ప్రహ్లాదుడు ఇందుకలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రని వింటే. నాన్న నువ్వు వింటే ఎక్కడున్నాడు విష్ణువు ఎక్కడున్నాడు విష్ణువు అంటా ఏమిటి? వ్యాపకత్వము చేత అంతటా నిండిపోయాడు నాన్న అన్నాడు. అయితే నేను ఎక్కడ చూపిస్తే అక్కడి నుంచి వస్తాడా నీ విష్ణు అన్నాడు. వస్తాడు నాన్న అన్నాడు. ఇప్పుడు ఆ చూపుడు వేలు ఎక్కడ ఆగుతుందో తెలియదు. ఆ చూపుడు వేలు ఎక్కడాగితే అక్కడి నుంచి రావాలి, కానీ అది ప్రసన్న స్వరూపంగా కుదరదు. ఎందుకని బ్రహ్మగారు హిరణ్యకశిపుడికి మాట ఇచ్చాడు, నువ్వు కోరుకున్నటువంటి వరాలన్నీ కూడా నిలబడతాయి. నువ్వు గాలిన్ కుంభిని అగ్ని అంబువల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రమలం తమప్రభల భూరిగ్రాహ వ్యాలాదిత్య నరాది జంతు కలహవ్యాప్తిన్ సమస్త్రాస్త్ర శస్త్రాళిన్ మృత్యువులేని జీవనములోకాధీశ ఇప్పించవే అని అడిగాడు. అగ్నిలో నీటిలో నేల మీద పైన ఆకాశంలో ఇంట్లో బయట అస్త్రం చేత శస్త్రం చేత ప్రాణమున్న దాంతో ప్రాణం లేని దాంతో మృగం చేత నరుడి చేత దేవత చేత యక్షుడి చేత గంధర్వుడి చేత కిందిన కింపురుషుల చేత నేను మరణించకూడదు. తథాస్తు అన్నాడు బ్రహ్మగారు. అటు బ్రహ్మగారి మాట నిలబడాలి, ఇటు ప్రహ్లాదుడి మాట నిలబడాలి. అంతటా ఉన్నాడు అంతటా ఉన్నాడు అంటున్నాడు ప్రహ్లాదుడు, ఎక్కడా లేడు లేడు అంటున్నాడు హిరణ్యకశిపుడు. అంతటా ఉన్నాడని నిరూపించడానికి ఎక్కడ వేలు పెడితే అక్కడి నుంచి బయటికి రావడానికి ఈ బ్రహ్మాండమంతా కలిపి ఒక నరసింహం అయిపోయింది ఆ రోజున. పోతన గారు అన్నారు మహానుభావుడు, హరి సర్వాకృతులను కలండనుచు ప్రహ్లాదుండు భాషింప ఎందును లేడు లేడనుచు దైత్యుండు తర్జింప శ్రీనరసింహాకృతి దల్చనచ్యుతుడు నానా జంగమ స్థావరొత్కర గర్భంబుల అన్ని దేశముల ఉద్దండ ప్రభావంబునం. ఒక పెద్ద నారసింహమైంది బ్రహ్మాండం. స్తంభాన్ని చూపించాడు, అందులోంచి బయటికి వచ్చి హిరణ్యకశిపుడిని సంహారం చేశాడు. అంతటా ఉన్నటువంటి పరమాత్మ ఒక సాకార రూపాన్ని దేనికి పొందుతాడంటే పరిత్రాణాయ సాధూనాం. ఉన్నాడు ఉన్నాడని నమ్మినవాడు ఒక రూపంతో చూడాలని కోరుకున్న నాడు ఆయన కోసమని ఒక రూపంతో వస్తాడు. అది మొదటి ప్రతిజ్ఞ. అనుషంగికం వినాశాయచ దుష్కృతాం, దుర్మార్గులైన వారిని శిక్షించడం రెండో పని. మొదటి పని
అసలు ఆయనని విడిచిపెట్టి ఉండలేక ప్రేమించినటువంటి పరమ భాగవతోత్తములకి దర్శనమివ్వడమే మొట్టమొదటి కారణం. అలా రాగలిగినటువంటి వ్యాపకత్వం ఉన్నవాడు విష్ణు స్వరూపమైతే అదే వ్యాపకత్వంతో ఈ బ్రహ్మాండములన్నీ నిండిపోయినవాడు పరమేశ్వరుడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. లోకాస్తే నాక్షయాజితాక, లోకాస్తే నాక్షయాజితాక, లోకాస్తే నాక్షయాజితాక. ఇలా శ్రీకృష్ణుణ్ణి ఆచార్యుడిగాను తండ్రిగాను నువ్వు గ్రహించు. ఈ కృష్ణుడి అనుగ్రహం ఉంటే అక్షయలోకాలను జయించినట్లే అవుతుంది. భయం కలిగినప్పుడు ఈ కేశవుణ్ణి శరణు కోరి ఈ స్తుతిని పఠించిన వాడు సుఖాన్ని శుభాన్ని పొందుతాడు. ఏ చ కృష్ణం ప్రపద్యంతే, ఏ చ కృష్ణం ప్రపద్యంతే, తేన ముహ్యంతి మానవాగ, తేన ముహ్యంతి మానవాగ. భయే మహతి మగ్నాంశ్చ, భయే మహతి మగ్నాంశ్చ, పాతి నిత్యం జనార్దనక, పాతి నిత్యం జనార్దనక, జనార్దనక. శ్రీకృష్ణుణ్ణి ఆశ్రయించిన మానవులు మోహానికి లోను కారు. మహాభయంలో మునిగిన వారిని కూడా శ్రీకృష్ణుడు ఎప్పుడూ కాపాడుతూ ఉంటాడు. ఓ రాజా, ధర్మరాజు ఆయనను యథాతథంగా తెలుసుకున్నాడు. కనుకనే మహాత్ముడు, జగదీశ్వరుడు, యోగ విధాత, ఈశ్వరుడైన శ్రీకృష్ణుడినే ఎల్లప్పుడూ శరణు కోరాడు అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 68వ అధ్యాయం. భీష్ముడు దుర్యోధనుడికి శ్రీకృష్ణుడి మహిమని ఇలా చెప్పాడు. మహారాజా, పూర్వం భూతలంలో బ్రహ్మర్షులు దేవతలు కలిసి శ్రీకృష్ణుని పరబ్రహ్మగా స్తుతించారు. ఆ విషయాన్ని చెబుతున్నాను విను. పూర్వం నారద మహర్షి ఇలా స్తుతించాడు. ఓ దేవా, నువ్వు దేవతలకు సాధ్యులకు కూడా ఈశ్వరుడు, దేవేశ్వరుడు, లోకల మనస్సును తెలిసినవాడు అని స్తుతించాడు. మార్కండేయ మహర్షి భూతం భవ్యం భవిష్యంచ మార్కండేయాభ్యువాచ యజ్ఞం త్వాం చైవ యజ్ఞానాం తపశ్చ తపసామపి. నువ్వే భూత భవిష్యత్తు వర్తమానాలై ఉన్నావు. నువ్వే యజ్ఞాలకు యజ్ఞానివి, తపస్సులకు తపస్సు అయి ఉన్నావు అని స్తుతించాడు. భృగు మహర్షి, ఓ దేవా, నువ్వు దేవతలకే దేవతవు, నీ రూపం పరమ ప్రాచీనమైనది, ఉత్కృష్టమైనది అని స్తుతించాడు. కృష్ణద్వైపాయన మహర్షి వాసుదేవో వసూనాం త్వం శక్రం స్థాపయితా తథా దేవదేవోసి దేవానాం దేవదేవోసి దేవానాం ఇతి ద్వైపాయనో బ్రవీత్, ఇతి ద్వైపాయనో బ్రవీత్. ఓ దేవా, నువ్వు వసువులకు వాసుదేవుడు, నువ్వే ఇంద్రుడినివి, స్వర్గాధిపతివి చేశావు, నువ్వే దేవదేవుడు అని స్తుతించాడు. అంగీరస మహర్షి సృష్టి ప్రారంభంలో నిన్నే దక్ష ప్రజాపతిగా స్తుతించాడు. నువ్వే సర్వలోక సృష్టికర్త అని పొగిడాడు. ఇక అసిత దేవల మహర్షి, ఓ దేవా, అవ్యక్తం నీ శరీరం నుండి పుట్టింది, వ్యక్తం నీ మనస్సులో ఉంది, దేవతలు నీ నుండే పుట్టారు అని స్తుతించాడు. నీ తల ఆకాశమంతా నిండి ఉంది, నీ బాహువులు భూతలమంతా నిండింది, వ్యాపించి ఉంది. ఈ మూడు లోకాలు నీ ఉదరంలో ఉన్నాయి. నువ్వు సనాతన పురుషుడవు. తపస్సుతో పవిత్రమైన మనస్సు గల మనుష్యులను నిన్నే ఇలాగే గ్రహిస్తారు. ఆత్మసాక్షాత్కారంతో తృప్తిపడిన ఋషులంతా నిన్నే సర్వశ్రేష్ఠుడు అని స్తుతించారు. ఓ
ఓ మధుసూదన, సకల ధర్మాల యందు ప్రధానులైన వారికి రణభూమిలో వెనకడుగు వెయ్యని రాజర్షులకు నువ్వే గతివై ఉన్నావని సనత్కుమారుడు మొదలైన యోగవేత్తలు నిత్యము స్తుతిస్తూ ఉంటారు. ఓ దుర్యోధన, ఇలా నీకు విస్తారంగాను సంక్షిప్తంగాను కేశవుడి యొక్క వాస్తవ తత్వాన్ని చెప్పాను కనుక ఆనందంతో శ్రీకృష్ణుని భజించు అన్నాడు భీష్మ పితామహుడు. దుర్యోధనుడు పవిత్రమైన ఈ కథను విని శ్రీకృష్ణుని పాండవులను గొప్పగా భావించాడు. తర్వాత భీష్ముడు నీ కుమారుడైన దుర్యోధనుడితో మళ్ళీ ఇలా అన్నాడు. ఓ రాజా, నువ్వు అడిగినట్లుగా మహాత్ముడైన శ్రీకృష్ణుడి మహాత్మ్యాన్ని, నరుడైన అర్జునుడి నిజరూపాన్ని కూడా చెప్పాను. నరనారాయణ మహర్షులు ఏ కార్యం కోసం మానవుల్లో జన్మించారో, వారికేలా ఓటమి లేదో చెప్పాను. యుద్ధంలో వారేలా చంపటానికి అసాధ్యులు, యుద్ధభూమిలో వారేలా జయించ శక్యం కాని వారో చెప్పాను. కీర్తిమంతులైన పాండవులపై శ్రీకృష్ణుడు పూర్తిగా ప్రసన్నుడై ఉన్నాడు. అందుకే చెబుతున్నాను, ఇప్పుడైనా ఓ దుర్యోధన, పాండవులతో సంధి చేసుకో, నిన్ను నువ్వు నిగ్రహించుకో. పాండవులు బలవంతులు, వారితో కలిసి నువ్వు ఈ భూమిని అనుభవించు. అలా కాకుండా మరో విధంగా చేస్తే మాత్రం నువ్వు నరనారాయణుల చేతిలో నశిస్తావు. వారిని అవహేళన చెయ్యకు అని చెప్పి భీష్ముడు మౌనం వహించాడు. దుర్యోధనుడిని పంపించి నిద్రకు ఉపక్రమించాడు. దుర్యోధనుడు భీష్ముడికి నమస్కారం చేసి తన శిబిరానికి వెళ్ళి శయ్యపై నిద్రించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 69వ అధ్యాయం. 5వ రోజు యుద్ధారంభం. సంజయుడు ఇలా చెప్పాడు. ధృతరాష్ట్ర మహారాజా, ఓ మహారాజా, రాత్రి గడిచింది. చూడు, వాడు ఎంత దురాదృష్టవంతుడో ఉండొచ్చు. మాటలంతా విని హాయిగా వెళ్ళిపోయాడు. ఏంటో అని చెప్పేసి వెళ్ళిపోయాడు. కర్మ. రాత్రి గడిచింది, తెల్లవారింది, సూర్యుడు ఉదయించాడు. ఇరు సేనల యుద్ధానికి సిద్ధమయ్యారు. ఒకరినొకరు పరస్పరం జయించాలనే కోరికతో అతి కోపంగా పరాక్రమించారు. ఇది నీ దుష్ట ఆలోచనకు ఫలితం. నీ నుంచినే ఇది. పాండవులు నీవారు ఒకరినొకరు చూసుకొని కోపించారు. తమ తమ సహాయకులతో కలిసి యుద్ధం చేయడానికి సిద్ధమయ్యారు. వ్యూహాలను రచించుకున్నారు. ఉత్సాహంగా దెబ్బతీయటానికి పూనుకొన్నారు. భీష్ముడు మకర వ్యూహాన్ని నిర్మించాడు. కౌరవ సేనను అన్ని వైపుల నుండి రక్షణ కల్పించాడు. అలాగే పాండవులు తమ వ్యూహాన్ని కల్పించుకున్నారు. తమ వారికి రక్షణ కల్పించారు. దౌమ్యుడు మాట మేరకు ధర్మరాజు స్వయంగా స్కేన వ్యూహాన్ని పన్నాడు. శత్రువుల మనస్సులను వణికించాడు. అగ్నిపూజ వల్ల ధర్మరాజుకు స్కేన వ్యూహం గురించి బాగా తెలుసు. అప్పుడు నీ పుత్రుడు మకర వ్యూహాన్ని ద్రోణుడి అనుమతితో రచించాడు. భీష్ముడు ఆ మకర వ్యూహం ప్రకారం నడుచుకున్నాడు. పెద్ద సేనను తన చుట్టూ నిలుపుకొని యుద్ధానికి బయలుదేరాడు. రతికులు, కాల్బలం, ఏనుగులు, గుర్రాలు తమ తమ స్థానాల్లో నిలబడి ఒకదాని వెంట ఒకటి నడిచాయి. కౌరవ సేన యుద్ధానికి సిద్ధమై నిలబడింది. పాండవులు పన్నిన సేన వ్యూహాన్ని యుద్ధంలో గెలవటానికి వీలు లేనిది. దానికి ముందు బలవంతుడై భీమసేనుడు నిలబడ్డాడు. శిఖండి, దృష్టద్యుమ్నుడు దానికి కళ్ళుగా నిలబడ్డారు. సాత్వికి దానికి శీర్షస్థానంలో నిలబడ్డారు. అర్జునుడు ధనుష్టాంకారం చేస్తూ దానికి మెడభాగంలో నిలబడ్డాడు. ద్రుపదుడు తన పుత్రులతోనూ ఒక అక్షోహిణీ సేనతోనూ వ్యూహానికి ఎడమరెక్కగా నిలబడ్డాడు. ఒక అక్షోహిణీ సేనతో కేకేయుడు కుడిరెక్కగా నిలబడ్డాడు. ద్రౌపదీ పుత్రులు అభిమన్యుడు వెనక ప్రక్కన నిలబడ్డారు. ధర్మరాజు నకుల సహదేవులతో కలిసి వెనక వైపు నిలబడ్డారు. భీమసేనుడు యుద్ధం ప్రారంభించి మకర వ్యూహానికి ముందు భాగంలో నిలిచి ఉన్న భీష్ముణ్ణి సమీపించాడు. బాణాలతో ఆయనను కప్పేశాడు. అప్పుడు భీష్ముడు పాండవుల సైన్యాన్ని మోహింపజేస్తూ మహాస్త్రాలను ప్రయోగించాడు.
అర్జునుడు అది సహించలేకపోయాడు. వేగంగా 1000 బాణాలు ప్రయోగించి భీష్ముడిని గాయపరిచాడు. భీష్ముడు ప్రయోగించిన అస్త్రాలన్నిటినీ నివారించి తన సేనను ఆనందపరిచాడు. యుద్ధంలో ఉత్సాహాన్ని చూపించాడు. అప్పుడు దుర్యోధనుడు తన సేన ఘోరంగా చనిపోవటాన్ని తలుచుకున్నాడు. తన సోదరులు మరణించటాన్ని గుర్తు చేసుకున్నాడు. ద్రోణాచార్యుడితో ఇలా అన్నాడు, ఓ ఆచార్య, నువ్వు ఎప్పుడూ నా మేలు కోరుకుంటూ ఉంటావు. మేము కూడా నిన్ను పితామహుడైన భీష్ముడిని ఆశ్రయించున్నాం. మేము మిమ్మల్నే నమ్ముకున్నాం కదా. మీతో కలిసి దేవతలైన యుద్ధంలో గెలవాలని కోరుకుంటూ ఉన్నాం కదా. ఇందులో సందేహం లేదు కదా. ఇక ఈ పాండవులు బలహీనులు, పరాక్రమహీనులు. వీరిని గెలవటం ఎంతసేపు? అప్పుడే కొన్ని పోయాయి. మీకు మేలు జరుగుతుంది. యుద్ధంలో పాండవులను మరణించేలాగా ప్రయత్నించండి అన్నాడు. ఆ మాటలు విని ద్రోణుడు కోపించి నిట్టూర్పులు విడిచాడు. నీ కుమారుడితో ఇలా అన్నాడు, ఓ దుర్యోధన, నువ్వు మూర్ఖుడువు. పాండవుల పరాక్రమం గురించి నీకు తెలీదు. బలవంతులైన పాండవులను గెలవటం తేలిక కాదు. నా బలానికి నీ పరాక్రమానికి తగ్గట్టుగానే నేను యుద్ధం చేస్తున్నాను అని ద్రోణుడు పాండవ సేనను ఎదిరించాడు. సాత్యకి చూస్తూ ఉండగానే పాండవ సేనను చెదరగొట్టాడు. సాత్యకి ద్రోణాచార్యుణ్ణి అడ్డగించాడు. అప్పుడు వారిద్దరి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. అంతలో ద్రోణాచార్యుడు కోపించి నవ్వుతూ పదునైన బాణాలతో సాత్యకి మెడ క్రింద ఎముక మీద కొట్టాడు. అది చూసి భీమసేనుడు కోపించి సాత్యకిని కాపాడుతూ ద్రోణాచార్యుణ్ణి గాయపరిచాడు. తర్వాత ద్రోణుడు, భీష్ముడు, శల్యుడు ఒక్కటే భీమసేనుని బాణాలతో కప్పివేశాడు. అప్పుడు అక్కడే ఉన్నటువంటి అభిమన్యుడు అది చూసి ఎంతో కోపించాడు. ఉపపాండవులతో కలిసి పదునైన బాణాలను ప్రయోగించాడు. ద్రోణుడు మొదలైన వారినందరినీ గాయపరిచాడు. అందుకు ద్రోణ భీష్ములు కోపించి మీదుకొస్తూ ఉంటే వారిని శిఖండి ఎదిరించాడు. మేఘంలాగా గర్జిస్తూ తన ధనస్సుతో బాణవృష్టిని వారిపై కురిపించాడు. ఇంతలో భీష్ముడు శిఖండిని సమీపించి అతనిలోని శ్రీతత్వాన్ని గుర్తించి యుద్ధాన్ని ఆపి పక్కకు వెళ్ళిపోయాడు. అప్పుడు నీ కుమారుడు ద్రోణుడిని ప్రేరేపించాడు. ద్రోణుడు భీష్ముడిని రక్షిస్తూ ముందు కూరికాడు. ప్రళయకాలంలోని అగ్నిలాగా ప్రచండంగా కనిపిస్తున్న ద్రోణుణ్ణి సమీపించి శిఖండి భయంతో యుద్ధం మాని పక్కకు వెళ్ళాడు. అప్పుడు దుర్యోధనుడు పెద్ద సైన్యంతో భీష్ముడిని సమీపించి ఆయన్ను కాపాడాడు. అటు పాండవులు గెలుపు మీదనే మనస్సు నిలిపారు. అర్జునుడిని ముందు పెట్టుకొని భీష్ముడిని ఎదురుగా వచ్చారు. అప్పుడు పాండవుల కౌరవులతో భీకరమైన యుద్ధం జరిగింది అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 70వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడు ఇలా చెప్పాడు, ఓ మహారాజా, భీముడికి నీ కొడుకులు ఎంతో భయపడ్డారు. వారిని ఆ భయం నుండి బయటపడేయాలని భీష్ముడు భావించాడు. భీముడితో యుద్ధానికి దిగి ఎంతో భీకరంగా పోరాడాడు. కురు పాండవ సేనల్లో రాజుల మధ్యలో భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఎంతో ముఖ్యులైన శూరులు మరణించారు. అలా భయంకరమైన మహాసంగ్రామం జరుగుతూ ఉంటే పెద్ద కోలాహలం ఆకాశాన్ని తాకుతూ చెలరేగింది. అంత పెద్ద ధ్వని ఏర్పడింది. ఆ కోలాహలం మదపుటేను గల జీంకారాలతోనూ, గుర్రాల సకలింపులతోనూ, బేరీ శంఖ ధ్వనులతోనూ భయంకరంగా ఉంది. పదునైన బాణాలతో వారి తలలు తెగి పడుతున్నాయి. అవి ఆకాశం నుండి రాళ్లవాన కురిసినట్టుగా నేలపై పడ్డాయి. ఓ మహారాజా, ఆ తలలు కుండలాలను, తల పాగాలను ధరించి ఉన్నాయి. బంగారంలాగా ప్రకాశిస్తున్నాయి. వీరుల శరీరాలు అక్కడ బాణాలతో చితికిపోయి కనిపిస్తున్నాయి. యుద్ధభూమి ధనస్సులతోనూ, హస్తాభరణాలతోనూ కూడిన బాహువులతోనూ కప్పబడి ఉంది. 2 గడియల్లోనే కవచాలు కప్పిన శరీరాలతో నిండిపోయి ఉంది. చక్కని హస్తాలతోనూ, చక్కని ముఖాలతోనూ ఏనుగులు, గుర్రాలు, మనుష్యులు
వివిధ అవయవాలతోనూ యుద్ధభూమి నిండి కనిపించింది. అలా కౌరవ పాండవుల పోరాటం భీకరంగా ఉంది. మల్లయుద్ధంలో నేర్పరులైన కొందరు తమ బాహువులతో వివిధ ప్రాకారాలుగా ఏర్పడి యుద్ధం చేస్తున్నారు. దుర్యోధనుడు ఎంతోమంది కళింగ సైన్యులతో కలిసి భీష్ముడిని ముందుంచుకొని పాండవులపైకి దాడి చేశాడు. అదేవిధంగా కోపించిన పాండవులందరూ భీముడిని ముందుంచుకొని భీష్ముడిపైకి దాడి చేశారు. అప్పుడు వారి మధ్య పోరు అతి ఘోరంగా జరిగింది అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 71వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు. ఓ మహారాజా, అర్జునుడు భీష్ముడితో పోరాడుతున్నట్టు తన సోదరులను ఇతర రాజులను చూశాడు. వెంటనే భీష్ముడిపైకి దాడి చేశాడు. అర్జునుడి ధ్వజాన్ని గాంధీవాన్ని చూసి నీ వారు ఎంతో భయపడ్డారు. అది ఆకాశంలో మేఘాల మధ్యలో ప్రకాశిస్తున్న మెరుపు తీగలాగా ఉంది. నీ సేనను సంహరిస్తూ అర్జునుడు చేసే గర్జన ఇంద్రుడు చేసిన గర్జనలాగా ఉంది. అర్జునుడు అన్ని వైపుల నుండి భీష్ముడిపైకే దాడి చేశాడు. అందరిలో చైతన్యం నశించింది. యోధులందరూ నీ కొడుకులతో పాటు భీష్ముడి దగ్గరకు చేరారు. అప్పుడు ఆ యుద్ధభూమిలో భీష్ముడే ఆర్తులైన వారందరికీ రక్షకుడయ్యాడు. కాంబోజరాజు వేగంగా ప్రయాణించే గుర్రాలనెక్కి వేల కొద్ది సైనికులతో కలిసి యుద్ధానికి వచ్చాడు. కళింగాధిపతి మాద్ర, సౌవీర, గాంధార, త్రిగర్త వీరులతోనూ కళింగ దేశంలో వీరులతోనూ కలిసి వచ్చాడు. అంటే ఇంకా వస్తూనే ఉన్నారు, అయిపోలేదు. వాళ్ళ తట్టు వస్తున్నారు, వీళ్ళ తట్టు వస్తున్నారు. జయత్రథుడు వివిధ పదాతి దళాలతోనూ సకల రాజులతోనూ కలిసి దుశ్శాసనుడి ముందుంచుకొని యుద్ధానికి సిద్ధమయ్యాడు. నీ కుమారుడు ఆజ్ఞతో శ్రేష్ఠులైన గుర్రపు రౌతులు 14,000 మంది శకుని చుట్టూ నిలబడ్డారు. ఆ తర్వాత నీ వారంతా విడివిడిగా రథాలను వాహనాలను ఎక్కారు. ఒక్కసారిగా అర్జునుడిపైకి బాణాలు ప్రయోగించారు. అటు ధర్మరాజు ఆజ్ఞతో పాండవ పక్షంలో చేది, కాశీ దేశాల రాజులు తమ సైన్యాలతోనూ పాంచాల, శృంజయ వీరులు రతికులతో కలిసి ఒక్కటయ్యారు. దృష్టద్యుమ్నుడిని ముందుంచుకొని యుద్ధంలో నీ వారిని ఎదిరించారు. భీష్ముడు తోమరాలు, ప్రసాలు, నారాచాలు మొదలైన ఆయుధాలతో విజృంభించాడు. ఏనుగులపైన, గుర్రాలపైన, రథాలపైన నిలబడినటువంటి వీరులతో యుద్ధం చేశాడు. మరోపక్క అర్జునుడితోనూ యుద్ధం చేశాడు. అవంతిరాజు, కాశీరాజుతోనూ భీముడు సైంధవుడితోనూ యుద్ధం చేయసాగారు. శల్యుణ్ణి ధర్మరాజు పుత్రులతోనూ మంత్రులతోనూ కలిసి ఎదిరించారు. వికర్ణుడు సహదేవుణ్ణి ఎదిరించాడు. చిత్రసేనుడు శిఖండితో పోరాడాడు. దుర్యోధన, శకునులు మత్స్యదేశీయులతో యుద్ధం చేశారు. ద్రోణుడితో ద్రుపదుడు, చైకితానుడు, సాత్వికి పోరాడసాగారు. అప్పుడు ద్రోణుని వెంట అశ్వత్థామ కూడా ఉండి యుద్ధం చేస్తున్నాడు. కృపుడు, కృతవర్మ, దృష్టద్యుమ్నుడు వెంటబడ్డారు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 72వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు. ఓ మహారాజా, విరాటరాజు మత్స్యదేశీయుడు అతడితో కలిసి శిఖండి భీష్ముడిపైకి దాడి చేశాడు. మరోవైపున అర్జునుడు మహాబలవంతులైన ద్రోణుని, కృపుణ్ణి, వికర్ణుని, ఇంకా శూరులైన ఇతర రాజులెందరినో తన బాణాలతో బాధించాడు. రణరంగంలో మరోవైపున భీముడు, మంత్రులు, బంధువులతో కలిసి సైంధవుడిపైన, పశ్చిమ దక్షిణాది రాజులపైన, దుస్సహుడిపైన, నీ కొడుకైన దుర్యోధనుడిపైన దాడి చేశాడు. సహదేవుడు తండ్రి కొడుకులైన శకుని, ఉలూకులపై దాడి చేశాడు. ధర్మరాజు శత్రువులను గజసేనుల మీదకు దాడి చేశాడు. నకులుడు శూరుణ్ణి కూడా ఏడిపించగల వీరుడు. అతడు త్రిగర్త సేనలతో పోరాడుతున్నాడు. పాండవ పక్షలోని సాత్యకి, చేకితానుడు, అభిమన్యుడు ఎంతో కోపించి సాల్వ, కేకీయ సేనీయులపై దాడి చేశాడు. ఆ సేనలపై చేస్తూ
దృష్టకేతువు, ఘటోద్గజుడు, నకులుడు, పుత్రుడైన శతానికుడు కలిసి నీ కుమారుల రథసేనపై దాడి చేశారు. ఇక పాండవ సేనాధిపతి అయినటువంటి దృష్టద్యుమ్నుడు ద్రోణుడితో పోరాడాడు.